స్విట్జర్లాండ్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకి గుండెపోటు దినోత్సవాన్ని కోరుతూ తిరుపతి నుంచి జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ మెయిల్ పంపుతున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గత ఏడాది కాలంలో మంచి పాలన అందించిందని అన్నారు. ఇలాంటి పండుగ వాతావరణంలో వేడుకలు చేసుకుంటుంటే వైసీపీ నాయకులు వెన్నుపోటు దినంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటని అన్నారు. నీ చెల్లిని తల్లిని వెన్నుపోటు పొడిచిన రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అనేది గుర్తు చేసుకోవాలని అన్నారు. తెనాలిలో ఏమి చేశారని పరామర్శించడానికి వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. బాబాయిని హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించారని, అందుకే తాము గుండెపోటు దినంగా WHO ప్రకటన చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మనోజ్, షరీఫ్, నవీన్, కిషోర్ రెడ్డి, పురుషోత్తం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు పొడిచే రాజకీయం నేర్చుకుంది జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బొమ్మలు వేసి పోస్టర్లు వేసి మీరు రేపేదో కార్యక్రమం చేస్తున్నారంట. నేను ఒకటి అడుగుతున్నా, వెన్నుపోటు దినం కన్నా ముందు గుండెపోటు దినం గుర్తు చేయాలి అందరికి. వెన్నుపోటు దినం అంటే ఏమి? రేపటి రోజు అంట, June 4. బాబాయ్ చనిపోయిన March 15వ తారీఖు. ఇంతవరకు కూడా అది ఏమేమి జనాలు తెలియట్లే. అది మడరా ఇంకేమేం చేశారా అంటే లేదు, గుండెపోటు ఉన్నారు. కాబట్టి మేము WHOకి ఒక లెటర్ పెట్టాం, మెయిల్ చేశాము. ఆ లెటర్ మీ అందరూ కూడా చూపిస్తున్నాం. ఇప్పుడు ఇది సీరియస్ గా చెప్తున్నా, జోక్ అయితే కాదు. WHOకి ఒక మెయిల్ చేశాం, ఒక లెటర్ కూడా పెట్టాం. ఏమనంటే మనం ప్రపంచపు ఎయిడ్స్ డే చూసాం, క్యాన్సర్ డే చూసాం, బ్లడ్ డొనేషన్ డే చూసాం, హార్ట్ డే కూడా చూసాం. హార్ట్ అటాక్ డే చూడాల, అంటే గుండెపోటు దినం చూడాల. అది ఒకసారి పెడితే బాగుంటుంది కదా అని మాతో పాటు 6 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటున్నాం. సార్, మాకు గుండెపోటు దినం ఒకటి ఇవ్వండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. March 15 మాకు గుండెపోటు దినంగా ప్రకటించమని కోరుకుంటున్నాం.